నీటిని రద్దు చేయాలని విద్యార్థులు కదం తొక్కారు. నీటి అక్రమాలకు వ్యతిరేకంగా విద్యార్థి లోకం గొంతెత్తింది. వేలాది మంది విద్యార్థులు నీటి రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాజ్ భవన్ ముట్టడించారు. స్వార్థం కోసం 24 లక్షల మంది విద్యార్థుల అవకాశాలను అమ్ముకున్న ప్రధాని మోదీ పదవి నుంచి దిగిపోవాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. అక్రమాలు జరిగిన నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని విద్యార్థి నేతలు ధ్వజమెత్తారు. నీట్ అవకతవకలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ హైదరాబాద్ నగరంలో విద్యార్థి లోకం కదం తొక్కింది. ప్రధాని మోదీ పదవి నుంచి దిగిపోవాలని, తప్పు ఒప్పుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 24 లక్షల మంది విద్యార్థుల అవకాశాలను అమ్ముకునే హక్కు మీకెవరిచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా నీట్ అవకతవకలపై పెద్ద ఎత్తున నిరసన జరుగుతుంటే సీఎం రేవంత్ రెడ్డి మౌనంగా ఉండటం సిగ్గుచేటని అన్నారు. ప్రతి విద్యార్థి కన్నీటి చుక్కకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం చెప్పాలని నినదించారు. రాజ్భవన్ ముట్టడి, స్టూడెంట్ మార్చ్తో నగరం అట్టొడికింది. బీఆర్ఎస్వి, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, ఎస్ఎఫ్ఏ, పీడీఏసీయు, విద్యార్థి జనసమితి, డివైఎఫ్ఏ, పీవైఎల్, ఆమ్ ఆద్మీ తదితర 12 విద్యార్థి యువజన విభాగాలు నిరసన తెలిపాయి. కేంద్రం తీరుపై బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఇతర నేతలు ఫైర్ అయ్యారు. నీట్ అవకతవకలపై విరుచుకుపడ్డారు. నీట్ ర్యాంకులను బట్టి ఎక్కువ సీట్లు ఉత్తర భారతదేశానికే పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎడ్యుకేషన్ హబ్ గా ఉన్న హైదరాబాద్ కు ఒక్క ర్యాంకు కూడా రాకపోవడం విచారకరమని పేర్కొన్నారు. నీట్ నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇవాళ నీట్ ఎగ్జామ్ వల్ల బీహార్ లో, గుజరాత్ లో చాలా మంది నీట్ పేపర్ అమ్ముకోవడం జరిగింది. ఒక్కొక్క విద్యార్థి దగ్గర 30 లక్షల నుంచి మొదలుకుంటే దాదాపు 40 లక్షల వరకు పేపర్ అమ్ముకునే చరిత్ర ఇవాళ అక్కడ జరిగింది. కాబట్టి ఇవాళ నీట్ రద్దు అని చెప్పి మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణలో ఇవాళ అత్యధికంగా 8,500 పైచీలకి ఇవాళ సీట్లు ఉన్నాయి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ తెలంగాణలో చాలా ఎక్కువ సీట్లు పెరగడం వల్ల ఇవాళ నీట్ లో దాదాపు 1250 సీట్లు ఇవాళ తెలంగాణ విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉన్నది. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని నీటిని రద్దు చేయాలని చెప్పి ఇవాళ మేము కోరుతున్నాం. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంత తతంగం జరిగినా, నీట్ ఎగ్జామ్ లో చాలా అవకతవకలు జరిగిందని తెలిసినా కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఒక్క మాట మాట్లాడకపోవడం చాలా దుర్మార్గం. ఈ రాష్ట్రంలో దాదాపు 75,000 మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాశారు. చాలా మంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రాశారు. నీటి వల్ల తెలుగు విద్యార్థులకు చాలా అన్యాయం జరుగుతుంది. తెలుగులో ఒక 1500 మంది మాత్రం అప్లై చేసుకున్నారు. దీనివల్ల తెలుగు రాష్ట్రాలకు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి లాభం లేదు. కాబట్టి నీటి రద్దు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే కేబినెట్ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం. రాష్ట్ర పరిధిలోనే ఎంసెట్ తోనే ఎంబీబీఎస్ సీట్లు భర్తీ చేయాలి తప్ప ఈ రకంగా నీటిలో భర్తీ చేస్తే మేము ఒప్పుకునే ప్రశ్న లేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం ఈ సీట్ల రద్దు కోసం, నీటి కోసం రద్దు కోసం బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం పోరాటం చేస్తుంది. బీఆర్ఎస్ స్టూడెంట్ విభాగం వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నీట్ కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు, ర్యాలీలతో హైదరాబాద్ అట్టుడికింది. బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో జరిగిన రాజ్భవన్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో విద్యార్థులు రాజ్భవన్ గేట్లు ఎక్కేందుకు యత్నించారు. పెద్ద సంఖ్యలో రోడ్డుపై బైఠాయించి కేంద్రం వైఖరిని, రాష్ట్ర ప్రభుత్వ అలసత్వాన్ని ఎండగట్టారు. పోస్టర్లు, బ్యానర్లు ప్రదర్శిస్తూ నినాదాలతో హోరెత్తించారు. నారాయణగూడ నుంచి లిబర్టీ వరకు ర్యాలీ తీశారు. పీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్ నినాదాలు మిన్నంటాయి. నీట్ ను ఇప్పటికే తమిళనాడు వ్యతిరేకించిందని, సీఎం రేవంత్ పట్టించుకోవడం లేదని వెంటనే కేబినెట్ తీర్మానం చేసి నీట్ నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో బీజేపీ నేతల హస్తం ఉందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నీటి వివాదంపై ప్రధాని మోదీ మౌనంగా ఉండటంపై విపక్ష నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బీహార్, గుజరాత్, హర్యానాలో జరిగిన అరెస్టులు నీట్ పరీక్షలో ఒక ప్రణాళిక ప్రకారం వ్యవస్థీకృతం నేరం జరిగిందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు పేపర్ లీకేజీలకు కేంద్రంగా మారాయని ఆరోపించారు. 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన పరీక్షలో జరిగిన అక్రమాలపై ప్రధాని మోదీ తనదైన శైలిలో మౌనం పాటిస్తున్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష పైన
ఒక చర్చ జరుగుతుంది. బీహార్లో అదేవిధంగా గుజరాత్ రాష్ట్రంలో ఈ రెండు కూడా ఎన్డీఏ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలు. ఈ రాష్ట్రాల లోపట నీట్ ప్రశ్నపత్రము 30 లక్షల రూపాయలకు అమ్ముకున్నారనేది ఈరోజు ప్రభుత్వమే చెప్తుంది, కేంద్ర ప్రభుత్వం. చాలా రాష్ట్రాల లోపట ఈ పేపరు లీక్ అయి కోట్లాది రూపాయల చేతులు మారినట్టు కూడా చెప్తున్నారు. మరి దీనిపైన ఈడీ ఎందుకు స్పందిస్తున్నదో అర్థం కావడం లేదు. ఈ అవినీతి జరిగినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు. మోడీ గారి ప్రభుత్వము స్పందించలేదు ఇప్పటివరకు కూడా. చిన్నారులు 12వ తరగతి పాస్ అయి పరీక్ష రాసినటువంటి లక్షలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులు బాధపడుతున్నారు. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ యూజీ పరీక్ష వివాదంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. నీట్ యూజీ 2024 పరీక్ష నిర్వహించే క్రమంలో ఎవరి వైపు నుంచైనా 0.001% నిర్లక్ష్యం ఉన్నా ఉపేక్షించకూడదని, దాన్ని సంపూర్ణంగా సకాలంలో పరిష్కరించాల్సిన అవసరం ఉందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. నీట్ వంటి ప్రవేశ పరీక్షలకు అభ్యర్థులు ఎంతో కష్టపడి చదువుతారని, ఆ శ్రమను మర్చిపోకూడదని కోర్టు అభిప్రాయపడింది. ఒక వ్యవస్థను మోసం చేసిన వ్యక్తి డాక్టర్ అయితే సమాజానికి ఎంత హానికరమో ఊహించుకోవాలని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ఎస్పీఎన్ బట్టీలతో కూడిన వెకేషన్ బెంచ్ వ్యాఖ్యానించింది. మే 5న నిర్వహించిన నీట్ యూజీ పరీక్షలో పలువురు విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇవ్వటం సహా పలు అంశాలపై దాఖలైన 2 వేర్వేరు పిటిషన్లను ధర్మాసనం విచారించింది.